వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా దాదాపుగా మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఏదో చేయాలనేటువంటి తపన, నూతనమైనటువంటి విద్యలపై చక్కని ఆసక్తి, నూతనమైనటువంటి విద్యల కోసం మీరు ప్రయత్నాలు చేయటం, చక్కని ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాలలో ఏదేని విశేషమైనటువంటి కోర్సు కోసం మీరు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి కానీ, తమ యొక్క సంతాన అభివృద్ధి కోసం కానీ కొంత ధనాన్ని మీరు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు, తమ యొక్క సంతానం యొక్క విదేశీ వ్యవహారాల కోసం కొంతమంది ప్రముఖులను కలవాల్సినటువంటి పరిస్థితి, అంతేకాకుండా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా చేకూరవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో మీరు కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఒక రకమైనటువంటి దాంపత్య వివాదాలు కానీ, లేదా స్త్రీ పురుషుల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్నేహితుల మధ్య కానీ, అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, కాస్త అన్నింటినీ కూడా కోపతాపాలన్నీ కూడా కాస్త నియంత్రణలో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచన మాత్రం పక్కకు పెట్టండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానాన్ని మరవద్దు, అంగారక స్తోత్రాన్ని మరవద్దు. విష్ణు సహస్రనామ స్తోత్రం చక్కగా అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది.